ఏదైతే సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి, అటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఇటు కోడి పందాలు అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఏదైతే ప్రస్తుతం మన సైట్ ఉందో సంజన డెవలపర్స్ కి సంబంధించిన వాళ్ళది. మనతో పాటు సంజన డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జానీ గారు మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యు? బాగున్నారా సార్? నమస్తే అండి. కోడి పందాలకి ఇచ్చారు చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? కోడి పందాలు కాదండి, సైట్ ఇవ్వడానికి మేము సంక్రాంతి సంబరాలకి కోఆపరేట్ చేయడానికి. సంక్రాంతి సంబరాలు అంటే మా ఏరియా అంతా బాగా ఫేమస్గా ఉంటుంది. గోదావరి జిల్లాలో ఇది ఫేమస్ అయిన ఏరియా కాబట్టి ఇక్కడికి అందరూ వస్తారు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి అందరికి కోఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో సైట్స్ మాకు 4 పక్కల ఉన్నాయి కాబట్టి భీమవరం చుట్టుపక్కల సైట్స్ ఇచ్చాము. వాళ్ళు మామూలుగా కోడి పందాలకి కాకుండా మామూలు సంక్రాంతి సంబరాల కింద వాడుకుంటున్నారు వీటిని. ఈ సంక్రాంతి సంబరాలు మేజర్ గా మీ సైట్స్ చాలా భీమవరం చుట్టుపక్కల మీ సైట్ కూడా చాలా వరకు జరుగుతూ వస్తున్నాయి సంబరాలు. దీనివల్ల రియల్ ఎస్టేట్ ఏమైనా పెరిగిందా సార్? ఎలా నడుస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అంటే బీపీఎస్లని, ఎల్ఆర్ఎస్లని, అలాగే మాకు అన్ని ఇసురుబాట్లు ఇవ్వడంతో పర్మిషన్స్ కూడా ఫాస్ట్గా రావడంతో కొంచెం భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని కూడా రియల్ ఎస్టేట్స్ బాగున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే రియల్ ఎస్టేట్ అయితే చాలా బాగుంది అని నేను చెప్తున్నాను సార్. ఇంకొకటి మేజర్ గా అంటే మీకు కూడా ఈ సంక్రాంతి సంబరం అంటే ఇష్టంతో ఇచ్చారా? ఇదంతా కూడా ప్లేస్ అంతా కూడా డెవలప్మెంట్ కి ఇచ్చిన ప్లేస్ కాబట్టి ఇదంతా, అలాగే సంక్రాంతి సంబరాలు అన్నిటికీ ఇచ్చారు కదా, ఇష్టంగా ఇచ్చారు సార్? సంక్రాంతి మీరు ఎలా చేసుకుంటారు? సంక్రాంతి మేము కూడా బాగా చేసుకుంటామండి, ఇష్టంగానే ఇచ్చాం. పక్క రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కూడా మా వాళ్ళందరూ సంక్రాంతి అంటే చాలా ఎక్కువ పర్సంటేజ్ వస్తారు. దానివల్ల వాళ్ళందరూ ఆనందంగా ఉంటారన్న ఉద్దేశంతో మేము కూడా సంతోషంగానే ఇవ్వడం జరిగిందండి సంక్రాంతి సంబరాల నిమిత్తం. మీరు సార్ సంక్రాంతి చేసుకుంటారా ఇట్లా? అంటే రెండు గోదావరి జిల్లాల్లో కోడి పందాలు చాలా ఫేమస్. కోడి పందాలు చూడడానికి వెళ్ళడం కానీ, కైట్స్ అని అంటే గాలిపటాలు కానీ అన్ని కూడా చాలా ఫేమస్. అన్ని మీరు కూడా చేస్తుంటారా? చేస్తామండి. సంక్రాంతికి ఇక్కడ అంతా ఫేమస్గా ఉంటుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళందరినీ మంచిగా చూసుకోవడం, వాళ్ళకి మంచి భోజనాల కార్యక్రమాలు అవన్నీ ఏర్పాటు చేయడం, మంచిగా చూసి వాళ్ళకి అన్ని ఫ్లాట్స్ అన్నీ ఏర్పాటు చేసి మాది కొనుక్కున్న కస్టమర్స్ కూడా పొరుగురులో వాళ్ళే ఎక్కువ కొనుక్కుంటారు. బయట నుంచి వచ్చి కొనుక్కున్న వాళ్ళందరికీ ఇక్కడే మేము అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని బాగా చూసి పంపుతామండి. ఈ సంక్రాంతి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే రాష్ట్రాల నుంచి కానీ లేకపోతే ఇప్పుడు వేరే దేశాల నుంచి కానీ వస్తున్నారా పండక్కి? లేకపోతే మీ కస్టమర్స్ కదా చాలా మంది మీకు చుట్టుపక్కల మీకు ప్లాట్స్ అవి ఉన్నాయి కాబట్టి కస్టమర్స్ కూడా ఉంటారు. వాళ్ళు ఎవరైనా పండగకి వస్తున్నారా మళ్ళీ? మాకు అలాగే కస్టమర్స్ అందరూ ఇక్కడికే వస్తారు. మేము అమ్మిన వాళ్ళు ఉంటారు, మా దగ్గర కొనడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ సంక్రాంతి వచ్చేప్పటికి మాకు భీమవరం చుట్టుపక్కలంతా బాగా కొంటారు. పర్చేసింగ్ బాగా జరుగుతుంది. దానివల్ల ఈ ఏరియా అంతా బాగా డెవలప్ చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఇక్కడ పర్చేస్ చేయడానికి కొంత వస్తారు, కొనుక్కున్న వాళ్ళు కూడా వస్తారు. అంటే పండగ